అయితే అమూల్య ఉందని వచ్చింది కదా, ఎవరో నేను లేను కదా, మన షాప్ కాదనుకుంది. 1 ఇయర్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, చాలా రోజుల తర్వాత అనమాట. మళ్ళీ మర్చిపోయి డబల్ వేసుకుంటూ వస్తున్నట్టుంది రౌండ్. పాపం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు తీయగా మాట్లాడి మన కష్టాన్ని కుట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇంకా నేను అక్క గిరాకు వచ్చిన తొందర రానే అమూల్య ఫోన్ చేసేసరికి నేను వచ్చేసరికి బ్యాగ్ అక్కడ పెట్టి ఇప్పుడే వస్తానని వెళ్ళిందంట. ఇంకా నేను వచ్చి చూసి ఎవర్రా అంటే, ఏమో అక్క అర్జెంట్ కావాలంటే, ఎంత రేట్ అయినా ఏం కాదంట అక్క, వారంలో కావాలంటే సరే అని నేను కూర్చున్నాను. తీరా చూసేసరికి ఈవిడ గారు ఇంకా చూడంగానే కొద్ది కోపం రాలే నాకు. నేను నీకైతే కుట్టనని డైరెక్ట్ అన్నాను. ఎందుకు కుట్టవమ్మా, నేను డబ్బులు ఇయ్యనా నీకు అన్నది. ఆహా, నువ్వు డబ్బులు ఇస్తావు లేదో నాకే కాదు ఇక్కడ ఉన్న అందరు టైలర్స్కి తెలుసు, నువ్వు ముందు షాప్లోంచి నడవని గట్టిగా తిట్టానండి. తిట్టేసరికి ఏంటి అట్లా మాట్లాడుతున్నావు, నేను కస్టమర్ని తీసుకుంటావా లేదా బట్టలు అన్నది. ఎక్కువ మాట్లాడేవనుకో చుట్టూ ఉన్న టైలర్స్ అందరినీ పిలుస్తాను, అప్పుడు ఉంటుంది నీ సంగతి